బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య కొత్త రచ్చ మొదలైంది. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం 150 ఏళ్ల ఉత్సవాలను టీఎంసీ సర్కార్ నిర్వహించట్లేదు అని బీజేపీ ఆరోపించింది. అయితే తమకు బంకిం చంద్రపై గౌరవం ఉందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బెంగాల్లో రాజకీయ రచ్చ రాజుకుంది. వందే మాతరం గీతం 150 ఏళ్ల ఉత్సవాలను బీజేపీ ఘనంగా ప్రారంభిస్తే బెంగాల్లోని ప్రతి స్కూల్లో జనగణమనతో పాటు బెంగాల్ జాతీయ గీతాన్ని ఆలపించాలని మమతా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే పోటాపోటీగా రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహించాయి. బెంగాల్ ప్రభుత్వం వందే మాతరం వేడుకలను గౌరవప్రదంగా నిర్వహించడం లేదని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముస్లింలను సంతృప్తిపరచడానికే మమతా సర్కార్ దేశభక్తి గీతాన్ని కించపరుస్తుందని మండిపడింది. మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆరోపించింది. అయితే బీజేపీ ఆరోపణలకు అదే రీతిలో తృణమూల్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాన్ని ఆలపించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ऋषि बंकिम चंद्र को रेस्पेक्ट देने के लिए वंदे मातरम को 150 इयर्स मनाने के लिए हम लोग भाजपा की एक छोटा छोटा कार्यकर्ता हूँ, देशभक्त नागरिक हूँ। हमारा जो फर्ज था हम वो निभाया। इसमें हम लोग को रुकने का जो कोशिश वो लोग किया, वो लोग का जो घटिया कदम सब पूरा देश पूरा बंगाल देख लिया है। और हम लोग का जो काम था रिस्पेक्ट देना, वंदे मातरम का एक साथ गाना, हम लोग मेरा कार्यक्रम पूरा के पूरा कर लिया। ये उनका माइंडसेट है, हमारा माइंडसेट दूसरा है। बीजेपी का एक ही मंत्र है, नेशन फर्स्ट। ప్రధాని మోదీతో సహా నేతలంతా వందే మాతరం గీతాన్ని ఎంతో గౌరవంగా ఆలపిస్తే తృణమూల్ నేతలు కావాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ ను తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్ మంత్రులు మృత్యు బాసు, శశి పాంజా కలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. బెంగాల్లో ఒకే రోజు ఎక్కువ శాతం పాఠశాలల్లో జాతీయ గీతం, రాష్ట్ర గీతం, జాతీయ గానం అన్ని ఒకేసారి ఆలపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బాంగ్లా మాటి, బాంగ్లా జోల్ గీతాన్ని స్కూల్లో ఆలపించడం తప్పనిసరి చేశారు.